ప్రస్తుతం మనతో పాటు సాంస్కృతిక శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల గారు ఉన్నారు. వెన్నెల గారు చెప్పండి, అంటే చూసుకున్నట్టయితే ఆపరేషన్ కగార్ కావచ్చు, రోజు ముఖ్యమైనటువంటి మావోయిస్టులు చనిపోవడం, ఏ విధంగా అంటే మీరు ఇప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు శాంతియుత చర్చల కోసం అని చెప్పేసి, మరి ప్రభుత్వం దానిపైన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఆల్రెడీ శాంతి చర్చలు జరపాలని రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక చిన్న కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో జానారెడ్డి గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. అది ఇంటర్నల్ గా చేసి దానికి ఒక రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అట్లాగే బహిరంగ కూడా మన టిపిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు అండ్ రేవంత్ అన్న గారు చెప్పారు, ఈ ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ ఆపాలే ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. అట్లాగే ఆపరేషన్ కగార్ సంబంధించిన శాంతి చర్చలకు సంబంధించి ఎటువంటి మీటింగ్స్ కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ అటెండ్ అవుతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఆపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, గద్దర్న బేట తరఫున అన్ని ప్రజా సంఘాలు, ఆల్ లెఫ్టిస్ట్ పార్టీ కలిసి పనిచేస్తున్నాం. అంటే అది చేస్తున్న కొద్ది ఎక్కువ అవ్వడం కాదన్నా, దే ఆల్రెడీ డిసైడెడ్, ఇట్స్ ఆల్రెడీ డిసైడెడ్. ఆల్రెడీ వాళ్ళు ఖచ్చితంగా మేము 2026 వరకు నక్సలైట్లు ఉండనీయకుండా ద మెయిన్ టాప్ లీడర్స్ ని హతమారుస్తామని అనౌన్స్ చేశారు. దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు దర్ యాక్షన్ ప్లాన్. కానీ ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది భారత పౌరులుగా. సింపుల్ గా అడుగుతున్నాం, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద నక్సలైట్, మావోయిస్ట్ అండ్ ఆల్. మీరు రాజ్యాంగ పరంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసి శిక్షించండి యాజ్ పర్ లా. మీరు ఒక హంతకుడు లాగా, ఒక నరహంతకుడు లాగా, ఒక దొంగల్లాగా భారత పౌరులకి డెడ్ లైన్ ఇచ్చి చంపడం అనేది ఇట్స్ లీగలీ ప్రొహిబిటెడ్. సో ఖచ్చితంగా అందరు చర్యలు తీసుకోవాలి. మీరు కూడా లెక్చరరే కదా, శాంతియుత చర్చల కోసం ప్రభుత్వం ఎన్నోసార్లు పిలిచింది, అయినప్పటికీ మావోయిస్టుల నక్సలిజం అనేది వాళ్ళ దాడులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళే అమాయక గిరిజన ప్రాణాలు తీస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. శాంతి చర్చలకు వాళ్ళేం పిలవలేదండి. టర్మ్ అండ్ కండిషన్స్, ఈ గవర్నమెంట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టింది. మీరు లొంగిపోండి లేకపోతే సావండి అని. మీరు లొంగిపోండి లేకపోతే చావండి అన్నారు, కానీ మీరు చర్చల కోసం రండి అని అనలేదు. ఓకేనా, థ్యాంక్ యూ.